కాంగ్రెస్ పార్టీలో బీజేపీ కోవర్ట్లు ఉన్నారు అని చెప్పేసి గుజరాత్లో రాహుల్ గాంధీ అయితే ఒక కామెంట్ చేసినారు. మరి కాంగ్రెస్ పార్టీలో బీజేపీ కోవర్టులు ఉంటే బీజేపీతో పాటు బీఆర్ఎస్ కోవర్టులు కూడా ఉన్నారా? మరోవైపు కాంగ్రెస్ బీజేపీ రెండు ఒకటే, కావాలనే బీఆర్ఎస్ను టార్గెట్ చేసిన అని చెప్పేసి ఇటు బీఆర్ఎస్ పార్టీ నాయకులు దాన్ని ట్రిగర్ చేస్తూ ఉన్నారు. మనం మాట్లాడదాం. మనతో పాటు బీఆర్ఎస్ నేత యువ నాయకులు కృష్ణాంక్ ఉన్నారు. రాహుల్ గాంధీ అన్నారు కాంగ్రెస్ పార్టీలో బీజేపీ కోవర్ట్లు ఉన్నారని చెప్పేసి, మీరేమంటారు? అంటే బీఆర్ఎస్ కోవర్ట్లు కూడా ఉన్నారని చెప్పేసి ఒక చర్చ కూడా జరుగుతూ ఉంది. అంటే మీ పార్టీలోంచి వెళ్ళిన 10 మంది ఎమ్మెల్యేలు కేసీఆర్ మనుషులే, కేసీఆర్ కోవర్ట్లు అని మీరేమంటారు? అంటే నంబర్ 1 ఒకటి ఫస్ట్ రాహుల్ గాంధీ గారు అన్న స్టేట్మెంట్ని అది కేవలం గుజరాత్కి పరిమితం చేసి చూడొద్దు. ఎందుకంటే గతంలో పంజాబ్ ముఖ్యమంత్రిగా చేసిన అమరీందర్ సింగ్ గారు కూడా ఇలా వ్యాఖ్యానించడం, ఇన్ఫ్యాక్ట్ లేఖ కూడా రాశారు. ఆ లేఖలో ఇంట్రెస్టింగ్ ఏంటంటే రేవంత్ రెడ్డి గారి పేరు కూడా అప్పుడు పెట్టింది. కాంగ్రెస్ బ్లడ్, కాంగ్రెస్ ఆలోచన విధానం ఇది అదని చెప్తుంటారు, కానీ అట్లాంటి బ్లడ్ ఆలోచన విధానం అయితే రేవంత్ రెడ్డి గారిలో లేదు కదా. ఇన్ఫ్యాక్ట్ ఈరోజు నిన్న అందరూ రాహుల్ గాంధీ గారి స్టేట్మెంట్ చూసినప్పుడు ఇవాళ రేవంత్ రెడ్డి గారి పాలన కూడా దాన్ని రిఫ్లెక్ట్ అట్లనే అవుతుంది. ఎందుకు అని అంటే కాంగ్రెస్ పార్టీలో ఎవరైనా నరేంద్ర మోదీ గారిని మీరు ఆ బడాబాయ్ అని అన్నోళ్ళు ఉన్నారా? లేదు. గుజరాత్ మోడల్ని మెచ్చుకున్న వాళ్ళు ఉన్నారా? మీరు మీ గుజరాత్ మోడల్ని చేసినట్టు మా తెలంగాణను కూడా చేయండి అని కొనియాడిన వాళ్ళు. తర్వాత అదానీ గారిని గౌతమ్ భాయ్ అని అన్నోళ్ళు ఎవరైనా ఉన్నారా? రేవంత్ రెడ్డి గారు తప్ప. అంతేకాకుండా 12,400 కోట్ల ఎంఓయూలు, 100 కోట్లు అదేదో యంగ్ ఇండియా అనే సంస్థకు నిర్మాణం కోసం తీసుకోవడం, మళ్ళీ వాపస్ చేయడం. మళ్ళీ బండి సంజయ్ గారి స్టేట్మెంట్ ఒకసారి మనం కలిసి బీఆర్ఎస్ను ఓడగొట్టాలి అని బండి సంజయ్ గారి స్టేట్మెంట్. ఇవి ఒక అంశం అయితే, ఇవాళ తెలంగాణలో జరుగుతున్న విషయం, నరేంద్ర మోదీ గారు రేవంత్ రెడ్డి గారి మీద చాలా పెద్ద అభియోగం వేశారు. ఆర్ఆర్ ట్యాక్స్ నడుస్తుంది రాష్ట్రంలో. ఈటల రాజేందర్ గారు మంత్రి గారి సతీమణి కమిషన్లు తీసుకుంటున్నది అని ఏ మంత్రి బిల్లులు రిలీజ్ చేస్తాడండి రాష్ట్రంలో? అందరికి తెలిసిన విషయమే, ఏ శాఖను అది. ఆ తర్వాత బీజేపీ ఫ్లోర్ లీడర్ మహేశ్వర్ రెడ్డి గారు, కేటీఆర్ గారు ఎత్తినరు, మహేశ్వర్ రెడ్డి గారు శోధా కన్స్ట్రక్షన్స్ రేవంత్ రెడ్డి గారి బావమరిదికి 1,137 కోట్ల అమృత్ టెండర్ ఇచ్చిండ్రు, కాంట్రాక్ట్ ఇచ్చిండ్రు అని బీజేపీ ఫ్లోర్ లీడర్ ఆరోపణ. మళ్ళా కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి గారు రెవెన్యూ శాఖలో అవినీతి జరుగుతుంది అని ఆరోపణ. నిన్న సెక్రటేరియట్ సచివాలయం లోపట ఆర్థిక శాఖ మంత్రి, ఉప ముఖ్యమంత్రి ఛాంబర్ ముందు కాంట్రాక్టర్లు 20% కమిషన్ అని ఆందోళన. ఎస్ఎల్బీసీ టనల్, జాతీయ డ్యామ్ రక్షణ అథారిటీ వాళ్ళటి వరకు రాలేదు, ఎవరు సిబిఐ విచారణ కోరలేదు, ఎవరు హైకోర్టు పోయి కేసు వేయలేదు. బీజేపీ కనీసం ఒక్క మాట కూడా మాట్లాడలేదు. ఇప్పుడు కాంట్రాక్టర్లు 20% కమిషన్ అంటే ఈ 2 రోజుల్లో ఒక్క స్టేట్మెంట్ అన్న వినబడ్డదా? హైడ్రా విషయంలో కూడా ఒకవైపు బీఆర్ఎస్ హైడ్రాకు వ్యతిరేకంగా కొంత మూవ్మెంట్ ప్రోగ్రామ్స్ తీసుకుంటే, బీజేపీ అయితే ఈటల రాజేందర్ తప్ప మిగతా ఎవరు కూడా దాని గురించి పెద్ద. రఘునందన్ రావు గారు నాకు తెలిసి డిఫెండ్ కూడా చేసిరు కదా, రేవంత్ రెడ్డి గారు మంచి పనులు చేస్తుండ్రు ఇది అది అనేసి. వాళ్ళల్లో డివిజన్ మీరు చూడండి, ఒక్కొక్కసారి కిషన్ రెడ్డి గారు నిలదీస్తే బండి సంజయ్ గారు సపోర్ట్ చేస్తారు, ఈటల రాజేందర్ గారు ప్రశ్నిస్తే రఘునందన్ రావు గారు సపోర్ట్ వస్తారు. ఇంకొక విషయం, ఇంకొక పాయింట్, ఇదే దాంట్లో సీక్వెన్స్. ఒక వారం క్రితం ధర్మపురి అరవింద్ గారు ఎంపీ రేవంత్ రెడ్డి గారు బీజేపీలోకి వస్తే స్వాగతిస్తాము అని చెప్పారు. ఇవాళటి వరకు ఖండించిన దాఖలా లేదు రేవంత్ రెడ్డి గారు. ఇవన్నీ దేనికి సంకేతం? ఇవన్నీ ఇంటర్నల్గా రాహుల్ గాంధీ అన్నది రేవంత్ రెడ్డిని టార్గెట్ చేసి ఇండైరెక్ట్గా రేవంత్ రెడ్డి కూడా ఆ లిస్టులో ఉన్నాడు అని చెప్పేసి అనుకోవచ్చా? అంటే మీరు కూడా ఇన్ని ఉదాహరణలు లిస్టు, మీకు ఇన్ని ఉదాహరణలు ఇచ్చిన మీకు ఇక అన్నిటికంటే దారుణం ఏంటంటే, ముఖ్యమంత్రి హోదాలో సంవత్సరం నరగానికి వస్తుంది వీళ్ళ ప్రభుత్వం. ఫస్ట్ ఎలక్షన్స్, ముఖ్యమంత్రి అయిన తర్వాత పార్లమెంటు కూడా వాళ్ళు గెలిచిన తర్వాత ఫస్ట్ ఎలక్షన్స్, నేరుగా ప్రచారానికి పోయి మా కాంగ్రెస్ అభ్యర్థి ఇక్కడ ఓడిపోతే నాకు జరిగే నష్టం ఏం లేదు అని అంత పెద్ద ప్రకటన చేసినావు నువ్వు ముఖ్యమంత్రిగా. ఏం అనుమానం వస్తే ఓటమి గురించి ఎవరు మాట్లాడతారండి? ఓడిపోతే అనేసి అన్నావు నువ్వు. ఎవరికి లాభమైంది అక్కడ? ఎవరు గెలిచిర్రు? బీజేపీ గెలిచింది. నేరుగా ఎన్నికల ప్రచారం నుంచి నువ్వు నరేంద్ర మోదీ గారి దగ్గరికి వెళ్ళినావు. ఇంకొక విషయం చెప్తా, అంటే రేవంత్ రెడ్డి గారు 2 ఎమ్మెల్సీలను గెలిపించి నేను గెలిపించిన అని చెప్పడానికి పోయిందంటారా మీ ఆరోపణ? ఎస్ఎల్బీసీ విషయం మీద జ్యుడిషియల్ కమిషన్ అడిగింది బీఆర్ఎస్.
ఆ జ్యుడిషియల్ విచారణ కాదు, ఏ విచారణ లేదు. ఎందుకు అనొద్దు మేము జ్యుడిషియల్ విచారణ నా మీద చేపట్టకండి, నేను మీకు లాభం చేసే పనులు చేస్తున్నా అనేసి ఎందుకు అనుకోవచ్చు? మా మీద వేసారు కదా ఎన్నో ఆరోపణలు, దున్యా ఆరోపణలు వేసారు. మరి ఇక్కడ లింక్ కనబడతలేదా? ఎందుకు అనంటే నరేంద్ర మోదీ గారు ఒక విషయం చేశారు, ఈ దేశంలోనే ఏ ప్రధానమంత్రి చేయలేదు, ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి ఇజ్జత్ అట్లా తీయలేదు. ఎందుకంటే ఒకటండి, ఆయన కాంగ్రెస్ కావచ్చు, కానీ మన తెలంగాణ ముఖ్యమంత్రి అక్కడికి పోయి నా తెలంగాణకు మీరు ఇవి ఇవ్వండి, ఇవి బాకీ ఉన్నాయి, హామీలు ఉన్నాయి, ఇవి చెయ్యండి అని అడిగితే విచ్ ఇస్ అబ్సల్యూట్లీ రైట్. కానీ నరేంద్ర మోదీ గారు ఎప్పుడన్నా బీహార్కి ఇట్లనే ఇచ్చిర్రా? అంటే పెండింగ్లో ఉన్నాయి, మీరు చేయాల్సిన పనులు, మీరు చేయాల్సినవి ఫస్ట్ నువ్వు ఇది చెప్పు అని లెక్క లిస్ట్ ఇచ్చిర్రంట. ఈ లిస్ట్ ఇచ్చిర్రంట. బీహార్ ఎంత ఇస్తుందండి కేంద్రానికి? గుజరాత్ ఎంత ఇచ్చింది కేంద్రానికి? ఉత్తరప్రదేశ్, యూపీ ఎంత ఇచ్చింది? మధ్యప్రదేశ్ ఎంత ఇచ్చింది? రాజస్థాన్ ఎంత ఇచ్చింది? నువ్వు వేరే రాష్ట్రాలకు ఇట్లా చేసినవా? నువ్వు తెలంగాణ ముఖ్యమంత్రిని అక్కడ అవమానించినవు కదా. కానీ ఇది మేమంటున్నాం, రేవంత్ రెడ్డి గారు బయటికి వచ్చి కనీసం దీన్ని ఖండించిర్రా? దాన్ని ఎట్లా చూడవచ్చు? రేవంత్ రెడ్డి ఖండిస్తలేడు, అటు ధర్మపురి ఏమో పార్టీలకు రమ్మని ఆహ్వానిస్తున్నాడు, ఇటు రాహుల్ గాంధీ కూడా బీజేపీ కోవట్లు ఉన్నారన్నారు. వీళ్ళంతా అంటే ఒకవైపు తెలంగాణలో బీజేపీ రేవంత్ రెడ్డికి సపోర్ట్ చేస్తుందని చెప్పేసి బీఆర్ఎస్ ఆరోపిస్తుంది, లేదు బీఆర్ఎస్ బీజేపీ ఒకటని చెప్పేసి కాంగ్రెస్ ఆరోపిస్తుంది. తాజాగా రాహుల్ గాంధీ ఆ వ్యాఖ్యలు చేసిండు. ఇప్పుడు ఎవరినన్నా డైరెక్ట్ రేవంత్ రెడ్డిని ఇండైరెక్ట్గా అన్నారు అనుకోవచ్చా మీ కామెంట్? అంటే ఒకటి ఇండైరెక్ట్గా ఒకటైతే, మీరు ఇంకొకటి గమనిస్తే ఇక్కడ వాళ్ళ మాహోల్ మనం మీరే అన్నీ మీ న్యూస్ ఛానల్స్, మీ యూట్యూబ్ ఛానల్స్ అన్నీ అనలైజ్ చేస్తూ ఉంటాయి కదా. ఇక్కడ రకరకాల మంత్రులు అక్కడికి అందజేస్తున్నారు సమాచారం. ఇన్ఛార్జ్ గారు ఒకటే సంవత్సరంలో 3 ఇన్ఛార్జ్లు ఏంటిదండి? ఏం ఎన్నికలు ఫెయిల్ కాలేదు కదా. దీపాదాస్ మున్షి గారిని ఎందుకు తప్పించారు చెప్పండి? ఒక సంవత్సరంలో ఆమె ఏం చేసిరని ఆమెను తప్పించారు? ఫస్ట్ ఠాకరే గారు ఉండే, ఆయన ఎలక్షన్, సరే ఆయనకి మహారాష్ట్రలో ఎన్నికలు ఉంది అనుకుందాం. తర్వాత దీపాదాస్ మున్షి గారిని తెచ్చారు, అన్ని వార్తా కథలు వచ్చినాయి, వారి మీదికి అగెన్స్ట్గా రాపిచ్చిండ్రు, చేపించిండ్రు ఏమో తెలియదు, కానీ ఆమెను సాగనంపిన్రు. ఇవన్నిటికీ దేనికి సంకేతం? మీకంటే మీకు గ్రిప్ లేక ఏ మినిట్లో ఏదైనా జరిగితే భారతీయ జనతా పార్టీ అండగా చూసుకుందాం, ఆ ఏకనాథ్ షిండేని నేనే అనే ఆలోచన. అందుకే భారతీయ జనతా పార్టీ కూడా మీ మీద ఎలాంటి విచారణలు చేపడతలేదా? ఎందుకు ఇవన్నీ జరుగుతున్నాయి? ఇవాళ ఆలోచించాలి. ఇన్ని ఆరోపణలు వేసిర్రు, అవినీతి ఆరోపణలు వేసిర్రు, కరప్షన్ అంటుర్రు, కమిషన్ అంటుర్రు. అక్కడ డీకే శివకుమార్ గారి మీద ఎన్నో అవుతున్నాయి, కానీ ఇక్కడ రేవంత్ రెడ్డి గారి మీద అయితలేదు. ఎందుకు అంటే మీ పార్టీ కూడా గతంలో కొన్నిసార్లు ఆరోపణలు చేసింది. ఏమని? రేవంత్ రెడ్డిని అధిష్టానం నమ్ముతలేదు, ప్రధానిని కలవడానికి ఎప్పుడు వెళ్ళినా కూడా ఒక మంత్రినో ఒక డిప్యూటీ సీఎంనో ఎవరో పార్టీ సీనియర్ నాయకులను ఇచ్చి పంపుతున్నది అని చెప్పేసి కూడా కామెంట్లు చేసినారు కదండి. అదొకటైతే మీరు అందులో చూడండి, సెలెక్షన్ ఎవరికి వదిలిరో కానీ రేవంత్ రెడ్డి గారు గడికి ఒక్కొక్కసారి డిఫరెంట్ వాళ్ళని తీసుకొని పోతున్నారు. భట్టి గారిని తీసుకుపోవడం బంద్ చేసారు మధ్యలో. మళ్ళీ తర్వాత ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఒకసారి, ఒక సెగ్మెంట్ శ్రీధర్ బాబు గారిని ఒకసారి. మొన్న శ్రీధర్ బాబు గారు ఐటీ శాఖ మంత్రి కదా, కానీ వెళ్ళింది మీరు దేనికోసం? మీరు మొత్తం ఫైనాన్స్కి సంబంధించిన అంశాలను మీరు అక్కడ రేస్ చేశారు. ఫైనాన్స్ మినిస్టర్ లేకుండా, మరి ఫైనాన్స్ మినిస్టర్ లేకుండా మీరు ఫైనాన్స్ ఇష్యూస్ని మీరు ఢిల్లీలోకి తీసుకొని పోయినారు. అక్కడ ఆయన వారు డిప్యూటీ సీఎం కూడా. మళ్ళీ ఇంకా ఇన్స్టాల్మెంట్స్ ఉన్నట్టున్నాయి, ఇటు పొంగులేటి గారిని ఇంకా తీసుకపోలేదు, ఇటు పొన్నం గారిని తీసుకపోలేదు. సో ఇవన్నీ కూడా చూస్తే డెఫినెట్గా ఒక అనుమానం అనేది ఇవాళ రాహుల్ గాంధీ గారు ఎత్తింది అనలేక ఇదే సమస్యన. ఇప్పుడు చూడండి, నరేంద్ర మోదీ గారిని కలిస్తే ఫోటో 2 నిమిషాల్లో వచ్చిందండి. రాహుల్ గాంధీ గారిని మొన్న కలిసిర్రు అని ప్రచారం చేసుకున్నారు, ఫోటో రాలే, పాత ఫోటోనే నడిపిస్తున్నారు. లాస్ట్ రాహుల్ గాంధీ గారిని కలిసిన చిత్రం 1 to 1 రేవంత్ రెడ్డి గారు, రాహుల్ గాంధీ గారు ఇద్దరు. ఏమో మేమేమి ఇండియా పాకిస్తాన్ కలిసినట్టయితే చెప్తలేము కదా. బండి సంజయ్ గారు మొన్న కదా ఇండియా పాకిస్తాన్ అన్నాడు. వారి ముఖ్యమంత్రి, వారి నాయకుడు ఇద్దరు మంచి ఫ్రెండ్స్ అని చెప్పుకుంటారు కదా, రాహుల్ భయ్యా అని అంటారు కదా. మరి ఇద్దరు కలుసుకున్న ఒక ఫోటో మనకు ఒక సంవత్సరంలో ఎందుకు బయటకు వస్తలేదు? అంటే ఇవన్నీ గమనిస్తే రేపటి నాడు కాంగ్రెస్కి మరో మన మహారాష్ట్రలో జరిగినట్టుగా మరో ఏకనాథ్ షిండే లాగా రేవంత్ రెడ్డి వెన్నుపోటు పొడుస్తారని చెప్పేసి అనుకోవచ్చా? మీరు అనేది అట్లనే మరి ఇప్పుడు అంటే మీరు ఒకటి గమనిస్తే, ఒకటి కాంగ్రెస్ది ఫస్ట్ చూద్దాం ఆలోచన, కాంగ్రెస్ నిర్ణయాలు ఆలోచిద్దాం. ఎందుకండి తెలంగాణ రాష్ట్రానికి ఒక హోంశాఖ మంత్రిని, ఒక విద్యాశాఖ మంత్రిని, ఒక సంక్షేమ శాఖ మంత్రిని ఎందుకు ఏఐసిసి నియమిస్తలేదు? అంటే మీరు అనొచ్చు ఏఐసిసి నియమిస్తలేదు అని, అంటే ఇక్కడ ఇప్పుడు అదే జరుగుతుంది కదా. మన రాష్ట్రంలో
ఎవరు ఎమ్మెల్సీ కావాలన్నా ఆడికెళ్ళే రావాలి. దానికోసం 3-4 చక్కర్లు. ఇప్పుడు 39సారి పోయినరో లేదో మనకి క్యాన్సిల్ అయిందా, రావద్దని చెప్పిరట కదా వాళ్ళు. 38 అయింది, 39 లెక్క పెట్టుకుంటారు అందరూ. ఒక్క సంవత్సరంలో 39 సార్లు ఢిల్లీకి పోవడము అనేసి. అంటే అక్కడికి వెళ్ళి కార్పొరేషన్ చైర్మన్ల లిస్ట్ వస్తుంది, అక్కడికి వెళ్ళి రాజ్యసభ లిస్ట్ వస్తుంది, అవసరమైతే ఢిల్లీలోనే పంపిస్తారు సింఘ్వి గారిలాగా. తర్వాత మళ్ళీ అక్కడికి వెళ్ళి ఎమ్మెల్సీల లిస్ట్ వస్తుంది, మనకు మంత్రుల లిస్ట్. ఎందుకు ఇవాళ వరకు తెలంగాణ రాష్ట్రానికి మంత్రులు? ఇది కాంగ్రెస్, ఇది రేవంత్ రెడ్డి రాహుల్ గాంధీ పంచాయతీ అయితే వాళ్ళ ఇష్టం అండి, కానీ ఎఫెక్ట్ అవుతున్నది మన రాష్ట్రం కదా. మన కీలక శాఖ, ఆ కీలక శాఖకు మంత్రులు లేకపోతే, ఇవాళ వరకు సమీక్షలు జరగకపోతే డెఫినెట్గా మనం అడుగుతాం కదా ఇది ఎందుకు జరుగుతుంది. అండ్ సైమల్టేనియస్గా భారతీయ జనతా పార్టీ ఇవాళ వరకు కూడా ఇతర రాష్ట్రాల్లో ఎట్లా సీరియస్గా ఫైట్ చేస్తుంటారో ఇక్కడ ఉమ్మడికి ఇద్దరు కలిసి బీఆర్ఎస్ మీద కొట్లాడుతుంటారు, ప్రతిపక్షం మీద కొట్లాడుతున్నారు. కానీ ఇవి ఇద్దరు మీరు చూడండి, బండి సంజయ్ గారు మొన్న బీఆర్ఎస్ మీద సిబిఐ విచారణ చేయండి అని మొన్న స్టేట్మెంట్, దాని మరుసటి రోజే రేవంత్ రెడ్డి గారు కేటీఆర్ గారి మీద ఆ కేసు వేయండి, కేసీఆర్ గారి మీద ఈ కేసు వేయండి, ఇద్దరు కలిసి వీళ్ళ మీదే. కానీ పరస్పరంగా వీళ్ళ ఎన్ని అంశాలు ఉన్నా, బీజేపీ కేంద్రంలో బడ్జెట్లో అన్యాయం చేసినా రేవంత్ రెడ్డి గారు స్వరం ఎత్తారు. రేవంత్ రెడ్డి గారి మీద వాళ్ళే చెప్పే స్కాములు, అవినీతిలో, కాంట్రాక్ట్లు ఇవన్నీ వాళ్ళు చెప్పేటియే, దాని మీద ఎక్కడ ప్రశ్నించరు. అంటే ఇట్లా ప్రశ్నించకపోవడానికి కారణం కూడా కాంగ్రెస్ పార్టీలో దాని ఏమంటారు, ఒక విచ్ఛిన్నం చేయడానికి కేసీఆర్ 10 మంది ఎమ్మెల్యేలను పంపిండు. కేసీఆర్ కోవర్టులు, బీఆర్ఎస్ కోవర్టులు కూడా కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు, అందుకే కొంత ఇదంతా జరుగుతుందని చెప్పేసి కూడా ఒక చర్చ నడుస్తుంది. అది నిజమా? అంటే మీ పార్టీ వాళ్ళు నిజంగా అట్లా పంపిరా? ఒకవేళ వాళ్ళు కోవట్లే అనుకుంటే నేను వాళ్ళని ఆ పేరు పెట్టి బద్నాం వాళ్ళు ఎమ్మెల్యేలు, నేను ఎందుకు కోవట్లు అని అనాలి? ఇంకోటి, మేము సుప్రీంకోర్టులో కేసు ఎందుకు వేస్తాం? అదంతా ఒక డ్రామాలో భాగంగా అని చెప్పేసి అంటున్నారు కదా. సరే, ఒకవేళ అట్లా అనుకున్నా ఎవరు తీసుకోమన్నాడు నిన్ను? నీకు అంత అనుమానం ఏంటంటే నిన్ను ఎవరు తీసుకోమన్నారు? మేము బరాబర్ చెప్పినాం, మేము ఏమి కూడా నీ ప్రభుత్వాన్ని మేము మీలా కాదు. అప్పుడు కదా 50 లక్షల కేసు సంచితోని దొరికిన అట్లా పడగొట్టే ప్రయత్నం మేము చేయలేదు. మేము డెఫినెట్గా మీకు సమయం ఇచ్చినాం, మీరు చేసుకోండి మీ ప్రభుత్వం అని చెప్పినాం. అయినా నువ్వు మా ఎమ్మెల్యేలను తీసుకున్న తర్వాత మనం చూస్తున్నాం. మొన్న ఒక ఎమ్మెల్యే బూతులు తిట్టే కాంగ్రెస్ పార్టీని, ఒక ఆయన డైరెక్ట్గా చెప్పిండు ఈ ఫోటో డెఫినెట్గా కేసీఆర్ గారి ఫోటో ఉంటుంది అని చెప్పిండు. మరి వాళ్ళలో ఏం భయం పట్టుకుందో, దాని కారణాలు ఏంటియో. మేము కోవర్ట్ ఆపరేషన్స్ అవన్నీ చేయాల్సిన అవసరం మాకు లేదు. కానీ డెఫినెట్గా ఒకటి ఏంటిది అని అంటే, వాళ్ళ పార్టీలో కూడా ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారు వాడుతున్న భాష, కేసీఆర్ గారిని ఇష్టం వచ్చినట్టు ఏదైతే మాట్లాడుతున్నారో దాన్ని కొందరు ఇష్టపడని వాళ్ళు కూడా ఉంటారు కదా. అండ్ ఇంకొకటి ఏంటిదంటే, కొందరికి అర్థమైపోతూ ఉంటుంది. కాంట్రాక్టర్లు సెక్రటేరియట్ లోపలికి దూరి ధర్నా చేశారు, రైతులు రోడ్ల మీద ధర్నాలు చేస్తున్నారు, యూత్ అశోక్ నగర్ దగ్గర ధర్నాలు చేస్తున్నారు. ఎక్కడికక్కడ ఇన్ని నిరసనలు అవుతున్న క్రమంలో ఖచ్చితంగా వాళ్ళకు కూడా కనబడుతూ ఉంటుంది ఇది ఎటో రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎటో డిక్లైన్ అవుతుందని. మీరు ఆలోచించండి ప్రవీణ్ భాయ్, ముఖ్యమంత్రి మీడియా ముందు నన్ను మీరు విలన్ చేస్తుర్రు అని ఎవరన్నా అనుడు ఎప్పుడన్నా ఏదైనా ముఖ్యమంత్రి అంటాడా? అంటే దాని అర్థమైంది, వాళ్ళు ఈయనని విలన్ చేస్తుంటే ఈయన విలన్ అవుతుండు అని అర్థమే కదా. సో నాకు ఒకటి చెప్తాను, ఎంత జోక్ అంటే, కాంగ్రెస్ పార్టీ వాళ్ళ అధికారిక హ్యాండిల్ నిన్న చూసిన, వాళ్ళు ఒక వీడియో వేసారు, దుర్యోధన అదేంటది శైతాన్ కా ఫౌజ్ అంట. రేవంత్ రెడ్డిని నీ నాయకుని నువ్వు పట్టుకొని శైతాన్ అంటున్నావు, దుర్యోధనుడు అంటున్నావు అంటే ఏం కామెడీ పీసులు మీరు. సో అల్టిమేట్గా మేము అనేది ఏంటంటే, మా వాళ్ళు అక్కడ ఉన్నారా అని అంటే, ఎస్ కేసీఆర్ని ఇష్టపడే వాళ్ళు ఖచ్చితంగా అన్ని పార్టీలలో ఉంటారు, గౌరవించే వాళ్ళు ఉంటారు. ఆయన ఆ స్టేచర్ని తెచ్చుకున్నాడు తెలంగాణ సాధించుకున్నందుకు. కానీ దాన్ని రాహుల్ గాంధీ స్టేట్మెంట్కి చెప్పలేము, ఎందుకంటే రాహుల్ గాంధీ ఇవాళ డెఫినెట్గా అసెస్ చేసుకున్నాడు. ఆయన ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారి మీద కూడా ఇన్పుట్స్ వస్తూ ఉంటాయి. రేవంత్ రెడ్డి గారు అల్టిమేట్గా చూడండి, అబద్ధాల పునాదులతోని ఈ అధికారంలోకి వచ్చిండు. ఆయన పీసీసీ ప్రెసిడెంట్ తెచ్చుకున్నది డబ్బులు ఇచ్చే తెచ్చుకున్నాడు. ఇది మేము వేసిన ఆరోపణ కాదు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఆరోపణ వేశారు. ఆ తర్వాత మేనేజ్ చేసుకొని ఏఐసిసి నుంచి అపాయింట్ చేసుకున్నాడు ఆయన సీఎంగా. వాళ్ళు చూస్తున్నారు, ఎడిదిక్కు పాలన అన్నారు, ఇప్పుడు గ్యారంటీలు అవే చూస్తున్నాం కదా. అరే ఇవాళ బీజేపీ వాళ్ళు అసలు ఎక్కుతలేరు. కానీ మేమంటున్నాం, నువ్వు గ్యారంటీలు అని చెప్పినావు, రాహుల్ గాంధీ చట్టం చేస్తానని అన్నాడు. నీకు ఆనాడు నువ్వు తెలంగాణ గొప్ప రాష్ట్రం, ధనిక రాష్ట్రం, మేము ఈ గ్యారంటీలు చేయగలుగుతాం అందరు మీరు అడిగారు కదా, ఎన్ని డబ్బులు ఇంత అవుతాయి ఇంత ఖర్చు అవుతాయి అని అందరు లెక్కలతో సాగేశారు. ఉన్నాయండి నేను చేసి చూపిస్తానన్నాడు. ఇవాళ నువ్వు ఏం చెప్తున్నావు? సాకులు, మిత్తిలని అబద్ధాలు చెప్తావు, అప్పులు అని దుష్ప్రచారం చేసి ఖజానా ఖాళీ, లంకె బిందెలు ఉన్నాయా అని చెప్పినావు. ఇదే మరి కేసీఆర్ నడిపించి చూపెట్టిండు కదా. కేసీఆర్ రైతు బంధును ఆపలేదు కదా, కేసీఆర్ వ్యవసాయాన్ని ఆపలేదు కదా. అంటే 1.5 ఏళ్ల కాలంగా ఇవన్నీ చేస్తారేమో అని చెప్పేసి అటు కేసీఆర్ గారు కూడా
టైం ఇచ్చినారు. ఇక 7:30 తర్వాత తొలిసారిగా ఇక రేపు పార్టీ సమావేశాల్లో కావచ్చు, రేపు బయటికి రాబోతూ ఉన్నారు, భారీ బహిరంగ సభ నిర్వహించబోతూ ఉన్నారు. ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి ఆయనను దీని అస్త్రంగా వాడుకుంటున్నారని చెప్పేసి ఒకటి చర్చ అయితే నడుస్తుంది. మరి ఎట్లా ఉండబోతుంది ఎమ్మెల్సీ ఎన్నికల విషయంలో? ఎలాంటి అస్త్రాలు విడవబోతూ ఉన్నారు? ఎట్లాంటి మీ పార్టీ సిద్ధంగా ఉందా? కేసీఆర్ గారు బయటకు వస్తూ ఉన్నారు. మరి ఒకటి ప్రవీణ్ గారు, నంబర్ 1 కేసీఆర్ గారు హీఈస్ వన్ ఆఫ్ ద మోస్ట్ యాక్టివ్ పొలిటికల్ పర్సన్స్ ఇన్ దిస్ స్టేట్. దాంట్లో డౌటే లేదు. చాలామంది తెలియని వాళ్ళు ఏదో మాట్లాడుతుంటారు, కానీ ఉదయం లేవగానే రాష్ట్రంలో అన్ని న్యూస్ పేపర్లు చదువుతారు. రాష్ట్రంలో ఏం జరుగుతుందో దానికోసం ఎవరికైనా ఫోన్ కొట్టి, ఒక రైతుకైనా ఎవరికైనా యువకునికైనా ఫోన్ కొట్టి సమాచారం కనుక్కుంటూ ఉంటారు. రాత్రి వరకు రాష్ట్ర ప్రయోజనాల గురించి ఆలోచిస్తూ ఉంటారు. ఆయన ఏం జూబ్లీ హిల్స్ ప్యాలెస్లో లేడు, ఆయన ఢిల్లీకి 39 సార్లు పోవాల్సిన అవసరం లేదు. ఆయన ఉన్నది ఆయన నియోజకవర్గంలోనే. దాన్ని ఏదో అన్నారు కానీ ఆయన వ్యవసాయం చేస్తాడు. ఆయన ఉన్నది ఆయన నియోజకవర్గంలోనే. అక్కడ ఇంకేం పెద్దగా వజ్రాలు, వైడూర్యాలు, జూబ్లీ హిల్స్ ప్యాలెస్ల కిరటాలు అవి ఏముండయి. చాలా సాదాసీదాగా అక్కడ ఉంటాడు. వారు డైరెక్షన్స్ ఇస్తూనే ఉన్నారు కాబట్టి ఈ సంవత్సరంన్నర వారు ఒకటి లైన్ తీసుకున్నారు, ఏంటిదంటే ఈ ప్రభుత్వానికి సమయం ఇస్తామని. కానీ ఇవాళ చూస్తున్నాం రైతుల ఇబ్బందులు ఏదైతున్నదో ఖచ్చితంగా ఆ బేసిస్గా ఒకటైతే మా పార్టీ ఏర్పడి ఇవాళ 25 సంవత్సరాలు ఈ ఏప్రిల్ నెలకు కావస్తున్నది. సో ఆ రజతోత్సవాలు ఘనంగా, ఎందుకంటే తెలంగాణ కోసం పుట్టిన పార్టీ, తెలంగాణ కోసం పోరాడిన పార్టీ, తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్న పార్టీ, ఇప్పుడు తెలంగాణ మళ్ళీ ఇబ్బందుల్లో ఉంటే ఖచ్చితంగా ఒక ఆలోచనాత్మక సిద్ధాంతపూర్వమైన సంబరాలు అంటే మొన్నగా సినిమా పాటలు ఏందో ఓయోకి వస్తావా ఏందో చేసుకున్నారు కదా వాళ్ళు, కాంగ్రెస్ వాళ్ళు విజయోత్సవాలు. అట్లుండదు. బరాబర్ తెలంగాణ అస్తిత్వాన్ని, తెలంగాణ రాష్ట్ర పోరాటాన్ని మళ్ళా ఆలోచించుకుంటూ దాన్ని మనం యాది చేసుకుంటూ తెలంగాణ సాధించుకున్న విజయాలు రేపు తెలంగాణని ఏ దిశగా కాపాడుకోవాలనో ఒక డిబేట్ఫుల్ సోర్స్గా అట్లాంటి ఒక సెలబ్రేషన్స్ విధంగా ఇవాళ ఆలోచన నడిపిస్తున్నారు కేసీఆర్ గారు. ఇప్పుడు 25వ తారీఖు నాడు జంపింగ్ ఎమ్మెల్యేల మీద కేసు ఏదైతే ఉందో అది సుప్రీంకోర్టులో విచారణకు రాబోతుంది. ఆ లోపే ఎమ్మెల్సీలకు సంబంధించి నామినేషన్లు అయితే ఆ ఓటింగ్ కూడా చేయాల్సి ఉంటుంది. మరి 10 మంది ఎమ్మెల్యేలు అటు ఓటేస్తే వేటు పడడానికి సిద్ధమైనట్టే. ఇటు ఓటేస్తారా ఓటేయరా? ఒకవేళ ఓటేసి వీళ్ళ మీద వేటేస్తే 10 స్థానాల్లో ఉప ఎన్నికలు వస్తే క్రిషాంక్ అనే యువ నాయకుడు 10 మంది అభ్యర్థుల్లో ఉంటాడా ఉప ఎన్నికలు వస్తే? ఆ కాన్స్టిట్యున్సీ ఆ 10 కాన్స్టిట్యున్సీల్లో లేదు కదండి. అంటే నేను అనేది ఏంటంటే, ఒకటి డెఫినెట్గా అక్కడ ఆ క్షేత్ర స్థాయిలో కూడా మాకు క్యాండిడేట్స్ బలంగా ఉన్నారు. ఉప ఎన్నికలు ఖచ్చితంగా మేము పూర్తిగా నమ్ముతున్నాం. సుప్రీంకోర్టు మొన్న కూడా సింఘ్వి గారు అన్నారు, నేను బాధితున్నా, ఏది కాంగ్రెస్ తరఫు నుంచి వకాల్తా పుచ్చుకున్న లాయర్ గారు సుప్రీంకోర్టులో, నేను కూడా హిమాచల్ ప్రదేశ్లో బాధితున్నే దీనికి. అంటే మరి నువ్వెందుకు వాళ్ళ తరఫున వకాల్తా పుచ్చుకున్నావు, నువ్వు ఇటు వచ్చి వీళ్ళకి కొట్లాడు అని జడ్జి గారు అన్నారు. అంటే అన్న లైటర్ వేన్. మేము అనేది ఏంటంటే, ఇవాళ మీరు అన్నారు కదా, ఒకటి మా వ్యూహాలు మాకుంటే కేసీఆర్ గారు ఈజ్ అన్ ఎక్స్పర్ట్ స్ట్రాటజిస్ట్. ఇప్పుడు ఇందులో సెకండ్ అభ్యర్థి గెలుపోవటముల కంటే మీరు ఒకటి గమనిస్తే ఏంటంటే, రాహుల్ గాంధీ రాజ్యాంగం గురించి చాలా మాట్లాడుతూ ఉంటారు. పుస్తకం చూపెట్టి మేము ఏంటది డిఫెక్షన్ లా తీసుకొని వస్తాము, చట్టం చేస్తాము, అమెండ్మెంట్ చేస్తాము, న్యాయపత్రం అని లోక్సభ అప్పుడు చెప్పారు. కానీ ఇక్కడ రేవంత్ రెడ్డి గారేమో మీరు 10 మంది మా ఎమ్మెల్యేలను తీసుకున్న వాళ్ళు మీరు రాజీనామా చేసి ఎన్నికలకు కూడా పోతలేరు. అలాంటి క్రమంలో మీరు అన్నట్టే సుప్రీంకోర్టులో కేసు అవుతున్నప్పుడు ఒకటి ఇక్కడ ఏంటిదంటే, విప్ జారీ చేసినా ఇక్కడ క్లోజ్డ్ ఓటింగ్ ఉంటుంది, సీక్రెట్ ఓటింగ్ ఉంటుంది. కానీ ఈ రాష్ట్రానికైతే అర్థమవుతుంది కదా, రాజ్యాంగం మాట్లాడే రాహుల్ గాంధీ గారికి దేశవ్యాప్తంగా అందరు చర్చిస్తారు. క్రాస్ ఓటింగ్ ఒకవేళ ఆ 10 మంది ఎమ్మెల్యేలు చేసినా కూడా, వాళ్ళు బీఆర్ఎస్ కాకుండా కాంగ్రెస్కి వేసినా కూడా, మేము రెండో అభ్యర్థి పెడితే డెఫినెట్గా సుప్రీంకోర్టు ముందు ఈ పాయింట్ అయితే ఖచ్చితంగా బలంగా ఉంటుంది. అది ఖచ్చితంగా వాళ్ళ కేసుకి వాళ్లకు వీకెండ్ చేస్తుంది, మాకు మెరిట్ ఉంటుంది, మాకు స్ట్రెంథెన్ చేస్తుంది. దాన్ని మేము ఎందుకు ఉపయోగించుకోవద్దు? ఇప్పుడు కాంగ్రెస్ 4వ అభ్యర్థి అనుకుంటున్నప్పుడు డెఫినెట్గా కేసీఆర్ గారు కూడా ఆ దిశగా కూడా ఆలోచిస్తున్నారు. మీకు ఇవాళ రాత్రి వరకు తేలిపోతుంది. అంటే సో అట్లా 10 మంది ఎమ్మెల్యేలకు ఒకవేళ వేటుపడే అవకాశం ఉంటే ఉప ఎన్నికలు రాబోతూ ఉన్నాయి. ఎమ్మెల్సీ ఎన్నికలు, రేపు స్థానిక సంస్థల ఎన్నికలు అన్నింటిలో అంటే గత 1 ఇయర్గా కేసీఆర్ గారు బయటకు రావాలి. ఇప్పుడు బయటకు వచ్చి పార్టీని పూర్తిగా యాక్టివేట్ చేయాలి, మొత్తం మళ్ళీ ఇక గవర్నమెంట్ మీద ఫైట్ చేయాలనే యాంగిల్లో ఈ ప్రోగ్రామ్స్ ఉండబోతుంది అనుకోవచ్చా? 100% అండి. పబ్లిక్ ఇష్యూస్ మీద దేర్ ఇస్ నో కాంప్రమైజ్. మీరు గమనించండి, కొడంగల్ రైతులు కానివ్వండి, మూసీ బాధితులు కానివ్వండి, హైడ్రా బాధితులు కానివ్వండి, అశోక్ నగర్ యువత కానివ్వండి,
రాష్ట్ర వ్యాప్తంగా రైతులు కానివ్వండి, తెలంగాణ పోలీస్ బెటాలియన్ కానివ్వండి, ఇన్ని అంశాలు, ఇంకా చేనేతలు కానివ్వండి, ఇన్ని అంశాల మీద మేము ఎప్పటికప్పుడు టేకప్ చేస్తూనే ఉన్నాం. వాళ్ళకు ఒకటే చెప్పినాం, ప్రజలకు ఎవరికైతే ఇబ్బందులు కలుగుతున్నదో ఈ రాష్ట్ర ప్రభుత్వంతో, వాళ్ళు ఒంటరిగా ఫీల్ అవుతున్నారంటే న్యాయ పోరాటం కోసం లీగల్ ఎయిడ్ ప్లస్ మీకు అండగా నిలబడడానికి మా పార్టీ, మా భవన్, తెలంగాణ భవన్ ఎప్పుడూ మీకు అందుబాటులో ఉన్నది. అది మేము చేసి చూపెట్టినాం. ముందు కూడా కేసీఆర్ గారి నాయకత్వంలో ఇదే చేసుకుంటూ ఉంటాం. పార్టీ ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ కానివ్వండి, ఇవన్నిటిని కూడా ఈ సంవత్సరంలో డెఫినెట్గా ఇవన్నీ కూడా కంప్లీట్ అయిపోయి ఖచ్చితంగా ఏ ఎన్నికలు వచ్చినా కూడా ఫుల్ ఫోర్స్గా బీఆర్ఎస్ పార్టీ, ఎందుకంటే వీళ్ళు లోక్సభ ఎన్నికల తర్వాత 0-0 ఇదని అన్నారు. మేము గట్లా ఢిల్లీ ఫలితాలు వచ్చినాయండి. రాహుల్ గాంధీ గారి నివాసం ఎక్కడ? ఢిల్లీలోనే. సోనియా గాంధీ గారి నివాసం ఎక్కడ? ఢిల్లీలోనే. ప్రియాంక గాంధీ గారు ఉండేది ఢిల్లీలోనే. రేవంత్ రెడ్డి గారు 39 సార్లు పోయింది ఢిల్లీలోనే. అయినా ఢిల్లీలో 0 వచ్చింది కదండి. కానీ మేము మూటామల్లో చదువుకొని మీరు వెళ్ళిపోండి అని అన్నమా? లేదు. ఎన్నికలు సహజం, గెలుపోవటములు సహజం. డెఫినెట్గా బౌన్స్ బ్యాక్ అవుతుంది. ఏ బీఆర్ఎస్ ఇవాళ రాష్ట్ర ప్రజలు రేవంత్ రెడ్డి గారి పాలన, ఇవాళటి పాలన, కేసీఆర్ గారు గత పాలనకు కంపేర్ చేసుకుంటూ వాళ్ళే అంటున్నారు, ఆ పాలన బాగుండే, మాకు అప్పుడు పథకాలు ఆగలేదు, కరెంటు కోతలు లేవు, నీటి ఇబ్బందులు లేవు. సో అవన్నీ చూసి డెఫినెట్గా మా వైపు ఉంటారని మాకు పూర్తి విశ్వాసం ఉన్నది. ఆ దిశగా మేము పోరాటం చేస్తాం. ఫైనల్గా మీ కామెంట్ ఏంది? ఒకవైపు బీజేపీ వాళ్ళేమో బీఆర్ఎస్ కాంగ్రెస్ ఒకటే రాష్ట్రంలో కూడబలుకొని రాజకీయాలు చేస్తుందని చెప్పేసి బీజేపీ వాళ్ళు అంటున్నారు. లేదు, బీజేపీ బీఆర్ఎస్ ఒకటే, వాళ్ళు అందుకే అక్కడ బీజేపీతో లాలుచి పడి కవితను మద్యం కేసులోంచి, లిక్కర్ కుంభకోణం కేసులోంచి బయటకు తీసుకొచ్చుకున్నారు. అందుకే ఎంపీ ఎలక్షన్లో, పార్లమెంట్ ఎలక్షన్లో కూడా బీజేపీకి సపోర్ట్గా ఉన్నారని చెప్పేసి వాళ్ళు కామెంట్ చేస్తున్నారు. మీ కామెంట్ ఏంది? మీరు మీ సమాధానం ఏంటి? ఇప్పుడు బయటికి వచ్చిన వాళ్ళు శాశ్వతంగా ఉండాలనే ఇది జైల్లో. బెయిల్ అనేది హక్కు, అది సుప్రీంకోర్టు ఇచ్చిన హక్కు. అది అప్పటికి ఎన్ని నెలలు ఉన్నారండి కదా? పెట్టు జైల్లో పెట్టని నువ్వు డిమాండ్ చేసినావు. వాళ్ళు నీ డిమాండ్ ప్రకారంగా వాళ్ళు పనిచేసిర్రు. కానీ అదే మరి మీ రాహుల్ గాంధీ గారి మీద ఎప్పుడో ఎందుకో జైలు వేయలేదు. సోనియా గాంధీ గారి మీద కూడా కేసులు ఉన్నాయి. వాళ్ళందరూ బెయిల్ మీదే ఉన్నారు కదా. కానీ మమ్మల్ని, మేము కాదండి, ఇతర రాష్ట్రాల్లో ఉన్న ప్రాంతీయ పార్టీల నాయకులందరినీ వీళ్ళు ఇట్లనే చేస్తున్నారు. ఇద్దరు ఒకటా అంటే ఇద్దరు ఆలోచన విధానంగా ఒకటి. ఏంది? ఎట్టి పరిస్థితుల్లో ప్రాంతీయ పార్టీలను మనం ఎదగనియొద్దు, ఈ రెండు పార్టీల మధ్యలోనే పోటీ ఉండాలి, దేశం మన ఇద్దరి మధ్యలోనే నలిగిపోవాలని వాళ్ళ ఆలోచన. ఎందుకంటే మేము వస్తే రాష్ట్రాల గురించి మాట్లాడుతాం, మా రాష్ట్రానికి ఏంది, మా వాటా ఏంది, మా హక్కులు ఏంటిది అని ఇవి ఎప్పటికప్పుడు అడుగుతూ ఉంటాం. కాబట్టి సో ఇవాళ ఆ ఒక కేసు పట్టుకొని ఇప్పుడు కేజ్రీవాల్ గారిని అట్లనే చేసిర్రు. ఏం సాధించారు? ఎవరికి లాభం చేసిర్రు? భారతీయ జనతా పార్టీకి లాభం చేసింది కాంగ్రెస్ పార్టీ. సో మేము ఆ కేసులకు భయపడేది ఏం లేదు. ఇది అందుకే మాసుంటే ఎందుకు నిన్న రాష్ట్రానికి రావాల్సిన వాటాలు అడుగుదాము, రాష్ట్రానికి రావాల్సిన ఏవైతే నిధులు ఉన్నాయో, రాష్ట్రానికి విభజన చట్టంలో ఏమున్న సమస్యలను పరిష్కరించుకోవడానికి మాట్లాడుకుందాం రండి అని చెప్పేసి ఆల్ పార్టీ ఎంపీలు, మాజీ ఎంపీలు, రాజ్యసభ సభ్యులని నిన్న డిప్యూటీ సీఎం బట్టి ఆహ్వానించారు ఒక మీటింగ్కి. బీఆర్ఎస్ నుంచి ఎవరు పాల్గొనలేదు. అవునండి, ఎందుకంటే మీరే కదా మొదట చెప్పింది, మేమంట పోరాడేటోళ్ళం, మేము కయ్యం పెట్టుకునేటోళ్ళం, వాళ్ళు చాలా సఖ్యతగా ఉంటారంట. మేము సఖ్యతగా ఉంటాం కాబట్టి మేము ఎప్పటికప్పుడు వాళ్ళ బొకేలతో ఆహ్వానిస్తాం కాబట్టి మాకు బీజేపీ వాళ్ళు మంచిగా చేస్తారని అన్నారా లేదా? బీఆర్ఎస్ కేసీఆర్ వాళ్ళతో కయ్యం పెట్టుకున్నాడు, రాష్ట్రానికి అన్యాయం జరిగింది. మరి ఏం బీకినావు నువ్వు? ఇప్పుడు ఏం సాధించినావు చెప్పు? జాతీయ హోదా ఇయ్యము అనేసి మొన్న పార్లమెంట్లో సమాధానం చెప్పి నువ్వు ఇప్పటివరకు ఏం తెలియదని నువ్వు చెప్తున్నావు. నువ్వు కొత్త బిచ్చగానివి, నువ్వు కాంగ్రెస్ కొత్త బిచ్చగారులు. ఎందుకంటే వాళ్ళు ఇన్ని రోజులు కొట్లాడలే. కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉండి క్యాబినెట్ మొత్తాన్ని తీసుకొని పోయి ఇదే యాసంగిలో పారాబాయిల్డ్ రైస్ మేము కొనుగోలు చేయం, మన నూకలు ఇది అది అని అంటే మొత్తం వ్యవస్థ కొట్లాడింది అక్కడ. నువ్వు ఏడున్నావు? నువ్వు కొట్లాడినవా? నువ్వా మాకు నేర్పించాడు? నువ్వు వెళ్తే మేము ఎందుకు కొట్లాడతాం? మేము ఎట్లా కొట్లాడుతూనే ఉన్నాం. నువ్వు కదా కొట్లాడాల్సింది. చాతనైతే పోయి బొకేలు శాలువాలు ఇచ్చుడు కాదు. నువ్వు కొట్లాడతలేవు. మేము అనేది ఏంటంటే నిన్న బట్టి విక్రమార్క గారు పెట్టింది ఒక పూర్తి ఫోటో ఆప్. ఏంటంటే మేము ఏదో చేస్తున్నామని ఎఫర్ట్. అటంటే పోయి నరేంద్ర మోదీ గారితో మంచి సోపతి చేసుకొని వస్తారంట, పోయి కలిసి వస్తారంట, ఇక్కడ వచ్చి కొట్లాడుతున్నట్టు బిల్డప్ ఇస్తారంట. కొట్లాట ఎక్కడైనా కొట్లాటనే ఉండాలి. అది ఢిల్లీ అయినా ఇక్కడ గల్లీలు అయినా కూడా. అది మాకు కరెక్ట్ అనిపించలేదు. మేము కొట్లాడుతున్నాం, బరాబర్ ఆ కొట్లాట చేసి చూపిస్తాం. రైట్. అంటే ఎంతసేపు ఉన్నా రాహుల్ గాంధీ చేసిన కామెంట్స్ రేవంత్ రెడ్డిని ఉద్దేశంగా, అంటే ఇండైరెక్ట్గా రేవంత్ రెడ్డిని ఉద్దేశంగా పెట్టుకొని బీజేపీ అనుకూలంగా పనిచేస్తున్నాడని చెప్పేసి అన్నారు. తెలంగాణ కోసం పనిచేసేది ఎప్పటికైనా బీఆర్ఎస్ అని చెప్పేసి బీఆర్ఎస్ నేత కృష్ణ చెప్తున్నారు. కెమెరామెన్ అజర్తో ప్రవీణ్, తొలి వెలుగు, హైదరాబాద్. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.